అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఫుడీ వ్లాగ్స్. మరెందుకు ఆలస్యం, ఈరోజు మన సరికొత్త వంటతోని, కొత్త వంట కాదండి బాబు, పాత వంటే, కానీ మనం కొత్తగా చెప్పేద్దాం, కానీ హెల్దీగా చేసేసుకుందాం. మీకు ఎలాగో తెలుసు కదా, మన వ్లాగ్స్లో ప్రతిదీ కూడా హెల్దీగానే ఉంటాయి. కొన్ని మొత్తం క్రేజీ వంటలు ఉంటాయండి. సర్లేండి, ముందు ఈ వంటలోకి రండి. అయితే ముందుగా ఈ పాలకాయలు మనం చిన్నప్పుడు ఎక్కువగా ఎక్కడ చూసినా తింటూనే ఉండేవాళ్ళం కదా. మరి అదే మన ఇంట్లోని మన చేత్తోనే చేసుకొని తినేద్దామా? మరెందుకు ఆలస్యం, ముందుగా గోధుమ పిండిని తీసుకొని ఉప్పు, అలానే 2 స్పూన్లు పంచదార, ఒక చిటికేడు వంట సోడా వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకొని, మళ్ళీ వాటిని నేను చూపించిన విధానం షేప్లోని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని, అవి బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసి, ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసి, ఇలా మరో ప్యాన్లో కప్పుడు పంచదార, కొంచెం వాటర్ వేసి గులాబ్ జామున్ పాకం వచ్చిన తర్వాత వీటిని అందులో వేసేసి కొంచెం అటు ఇటు తిప్పి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోండి.